లో ఐఐటీలు పెడతారంట, తినడానికి దిక్కు లేదు, మింగటానికి మెతుకు లేదంటే మీసాలకు సంపంగి నూనె అని. అరే చిన్నపిల్లలు చదువుకోవడానికి ముందు బళ్ళు లేవరా అంటే వాళ్ళకి ఐఐటీలు కోచింగ్లు ఇప్పిస్తాడంట నారా లోకేష్ గారు. సో 2026 డిసెంబర్ 31వ తారీఖుకి ఈ 10,000 పోస్టులు కనుక ఫిల్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష ప్రణాళికకి మేము దిగాల్సి వస్తుంది. ప్రజలు ఒక రోజుకు చైతన్యవంతులు అవుతారు. లోకేష్ గారు, మీరు ఎన్ని మ్యానిపులేషన్ చేసినా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఫిల్ అయ్యేంత వరకు, మీరు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించేంత వరకు, ఈ 5 సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు సృష్టించింది నాకున్నటువంటి ప్రాథమికమైన అవగాహన ప్రకారం ఒక 16,000 డిఎస్సి, ఒక 6,000 కానిస్టేబుల్స్, చిన్న చితక పోస్టులు ఇంకో 2,000, 3,000, 20,000 ఉద్యోగాలు మాత్రమే. బహుశా ఈ 10,000 ఉద్యోగాలు సృష్టించే 10,000 అవుతాయి. ఈ 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మీరు ఇది ఒక 10,000, అదొక 20,000, 30,000 ఉద్యోగాలు సృష్టిస్తే ఇంకా 19,70,000 ఉద్యోగాల కల్పనకి మీరు బాధ్యత వహించి తీరాల్సిందే. ఈ 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చామో మీ డిపార్ట్మెంట్ చెప్పి తీరాల్సిందే. 20,000 ఉద్యోగాలు కల్పన ఖచ్చితంగా మీరు ప్రజలకు చూపించకపోతే నిన్ను, మీ నాన్నగారిని, మీకు భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, ముగ్గురిని కూడా రోడ్డు మీదకి లాగి గల్లా పట్టుకొని రేపొద్దున మీరు ఓటు అడగటానికి ఏ వీధిలోకి వెళ్ళినా చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలు రాష్ట్ర ప్రజలు కొట్టక మానరు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ మీరు గమనించి నిజాయితీగా పనిచేస్తే వెరీ గుడ్. లేదు నా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటారా, అల్టిమేట్గా ప్రజలు తేల్చుకుంటారు. నేను ఇంకొక చిన్న మాట చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ ముగిస్తా. నిన్న చాలా బాధ అనిపించింది ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత. మరో దారి లేదా డోలీ మోతలే దిక్క, ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్. సరే, నేను కూడా చూశాను. ఆసుపత్రులకు తరలించడానికి 3 కిలోమీటర్ల మేర వాళ్ళకి ఫెసిలిటీ లేదు అని, ఆ 3 కిలోమీటర్ల వరకు కూడా పాపం 3 కిలోమీటర్ల వరకు కూడా పాపం డోలీతోనే వాళ్ళు వాళ్ళ పరిపాలన, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో రోడ్డు కష్టాలు ఇంకా తీరలేదు. అత్యవసర వైద్యం అందగా ఓ గర్భిణిని డోలీలో 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన దయనీయమైన ఘటన మళ్లీ వెలుగు చూసింది. కొయ్యూరు మండలం మూలాపేట పంచాయతీ పొర్లుబంద గ్రామానికి చెందిన మర్రి నందినికి పురిటి నొప్పులొచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడంతో అంబులెన్స్ కొండసంత వరకు మాత్రమే రాగలిగింది. వేరే దారి లేకపోవడంతో గ్రామస్తులు ఆ గర్భిణిని డోరీలో కట్టి 3 కిలోమీటర్ల కొండబాటలో మోసుకెళ్లి కొండసంత వద్ద అంబులెన్స్ ఎక్కించారు. గ్రామానికి రోడ్డు మంజూరైందని అధికారులు చెబుతున్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలి అంటూ పొర్లుబంద గ్రామస్తులు వేడుకుంటున్నారు. అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూసి వెంటనే రహదారి నిర్మాణం పూర్తి చేయాలని, తమ ప్రాణాలను కాపాడాలి అంటూ పొర్లుబంద గ్రామస్తులు వేడుకుంటున్నారు. అధికారులందరికీ నమస్తే. నేనేమంటానంటే, ఈ వార్త చూసిన తర్వాత ఈ రాష్ట్రం బహుశా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను అంటే, ఈ వీడియో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేరళలో ఉన్నారు కాబట్టి వారికి చేరేంత వరకు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే ఈ గ్రామస్తులు అధికారులను కోరుకునే కంటే
అత్తారింటి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటే తొందరగా రోడ్డు వస్తుంది అనేది నా విన్నపం. ఈ వీడియో ఏబిఎన్కి, టీవీ5కి, మహా టీవీకి తెలిసిందో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఒక 700 మీటర్ల దూరం ఏదో రోడ్డు వేస్తే 700 మీటర్ల రోడ్డుకి 23 లక్షల రూపాయలు ఎంతో ఖర్చు అయిందంట. 23 లక్షల రూపాయలు ఖర్చు అయినటువంటి రోడ్డుకి 23 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేశారు. వెనకాల వచ్చాడయ్యో స్వామి అని మహేష్ బాబు సాంగు బహుశా ఈ క్లిప్పింగ్కి వాడినంతగా ఇంకా ఏ క్లిప్పింగ్కి వాళ్ళ ఫోటోషూట్లు దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తెల్ల చొక్కా, తెల్ల పంచ, పైన తెల్లగుడ్డ, బహుశా పెరుగన్నం కూడా అక్కడే తిన్నట్టున్నాడు, నాకు తెలియదు. ఆ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఆ ట్రైబల్ ఏరియాలో జీవితాలు నింపటానికి, జీవితాలు బాగు చేయటానికి ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి ఒక అపర భగీరథుడు లాగా అతన్ని అభివర్ణించి ఆ ట్రైబల్ జీవితాల్లో వెలుగులు నింపటానికి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన అభివర్ణించినటువంటి మీడియా ఈ క్లిప్పింగ్ని ఎందుకు తమ మీడియాలో వేయలేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అదే మహేష్ బాబు సినిమా సాంగ్ ఈయన కూడా పెట్టచ్చు. అల్టిమేట్గా మీడియా వీళ్ళకి న్యాయం చేయాలి అని కోరుకున్నప్పుడు ఒక నిండు గర్భిణిని డోలీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో తీసుకెళ్తుంటే అది న్యూస్ కాకపోవటం, ఆ న్యూస్ ప్రచార సాధనాల్లో వచ్చినప్పటికీ కూడా దాన్ని మీ ఛానల్లో ప్రచురించకపోవటం, దీన్ని మీడియా అంటామా, మాఫియా అంటామా, ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాను. 80 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో గర్భిణీ స్త్రీని తీసుకువెళ్ళటానికి డోలీ వాడుతున్నాము అంటే తొంభై వేల మెజారిటీ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అంటే, ఒకటి మనమైనా ఈ రాష్ట్రం నుంచి తరలిపోవాలి ఎక్కడికైనా, లేదా ఈ రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారినైనా వేరే రాష్ట్రానికి లేకపోతే వేరే దేశానికి ఏమైనా మంత్రిగా చేస్తే బాగుంటుంది. సో ప్రజలే నిర్ణయం తీసుకోండి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఆదివాసీల పరిస్థితి ఇలా ఉంది అంటే దానికి సిగ్గుపడాల్సింది వాళ్ళు కాదు, మన మీడియా సిగ్గుపడాలి, మీ మీడియా సిగ్గుపడాలి, మీ పెయిడ్ మీడియా సిగ్గుపడాలి. ప్రజల వాస్తవాలని, ప్రజల కష్టాలను చూపించాల్సిన మీడియాకి 2 లైట్లు, 1/2 కిలోమీటర్ రోడ్డు కనబడుతుంది అంటే 23 లక్షల రూపాయలకు రోడ్డుకి 23 కోట్ల రూపాయల ప్రచారం పెట్టి చేశారు అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారో, ఎలా ఎన్నుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. సో కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో యువత మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. యువత ఆశల్ని నీరు కార్చకుండా వారికి ఇవ్వాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ని త్వరగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఇవ్వకపోతే మిమ్మల్ని ఎలా ఇప్పించాలో మీ చేత ప్రజలతోటి కలిసి ప్రజాక్షేత్రంలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విధంగా పార్టీలన్నీ కలిసి ముందుకు రావాలని ఒక విన్నపం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకంగా కృతజ్ఞత.